హాయ్ అండి, హలో. ఈరోజు మనం వండుకునే కర్రీ సేమదుంపల పులుసు. సేమదుంపల పులుసు కావాల్సిన పదార్థాలు: సేమదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తిరగమాత దినుసులు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఆయిల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, నేను సేమదుంపల కూర కుక్కర్లోనే వండుతానండి, తొందరగా ఉడికిపోతుందని చెప్పి. ఆయిల్లో కొద్దిగా తిరగమాత దినుసులు వేసుకొని వీడియో తీస్తూ ఒక చేత్తో వేయడం కదండి, కొద్దిగా లేట్ అవుతుంది. ఇలా కొద్దిగా కరివేపాకు, నేను కూరల్లో కొద్దిగా కరివేపాకు ఎక్కువ వాడతానండి, హెల్త్కి మంచిదని. టమాటా కాగేలోపు ఇట్లా కూరగాయ ముక్కలు రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, సేమదుంప ముక్కలు రెడీగా పెట్టుకొని, తిరగమాత వేగిపోగానే దానిలో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కోసి ఉంచుకున్న ఈ సేమదుంప ముక్కలు వేసేయాలండి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, ఇలా ఉప్పు, కారం. కూరల్లో నేను ఎక్కువగా ఉప్పే వాడతానండి, సాల్ట్ కన్నా ఉప్పే హెల్త్కి మంచిది. పులుసు కూరల్లో అట్లా ఇదే బాగుంటుంది. ఫ్రైకి అయితే సాల్ట్ వాడతాను. ఒక చేత్తో చింతపండు పిండడం చూపించలేను కదండి, అందుకని చింతపండు గుజ్జు ముందే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో గుజ్జు కూడా వేసేసుకొని కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తే కర్రీ తొందరగా ఉడికిపోతుందండి. కర్రీ ఉడికిపోయిందండి. నేను కుక్కర్లో ఉంచి చిన్న గిన్నెలోకి మార్చేస్తున్నాను, ఇది చూపించడానికి ఈజీగా ఉంటుందని. ఇలా ముక్కలు ఉడికిపోయిన తర్వాత నేను పులుసు కూరలో కొద్దిగా బెల్లం వేసుకుంటానని చెప్పాను కదండి, కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చండి. మా ఇంట్లో పులుసు కూరలో బెల్లం తింటారు కాబట్టి నేను కొద్దిగా బెల్లం వేస్తాను. ఈ పులుసు కూర ఉడికేలోపు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మన లేడీస్ కన్నవారింట్లో ఎంతో గారాబంగా పెరిగి అత్తవారింటికి వచ్చి ఎంతసేపు ఇక్కడ నా పిల్లలు నా భర్త అనుకుంటూ పనిలో పడిపోయి
మన హెల్త్ గురించి అస్సలు శ్రద్ధ తీసుకోమండి. కానీ అలా చేయకూడదు. ఆ విషయం మన హెల్త్ పాడైపోయినా కానీ అర్థం కాదండి. కొద్దిగా మన కోసం కూడా మనం బ్రతకాలండి. మన కోసం మనం బ్రతకడం స్వార్థం అనిపిస్తుందేమో, కానీ కొద్దిగా అవసరం అండి. మన ఆరోగ్యం పాడైపోయిన రోజు ఎవ్వరూ మనకు తోడు రారండి. ఉన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీ జీవితం మీకే కష్టంగా మారుతుంది. కాబట్టి కొద్దిగా హెల్త్ విషయంలో జాగ్రత్త పడండి. నాకు చెప్పాలనిపించిందండి, అన్నిలా భావించకండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొత్తిమీర వేయటం లేదండి. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దుంపల పులుసు కర్రీ రెడీ అయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పక్కనే బెల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మా ఇంట్లో మెనూ అండి, వేడి అన్నం, దుంపల పులుసు, బీట్రూట్ కొబ్బరి ఫ్రై, నెయ్యి, పెరుగు, ఆవకాయ. ఇంతేనండి ఈరోజు మా మెనూ.